నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో త్రిపురనేని స్మృతి వనం ఏర్పాటు కోరుతూ సీఎం భేటీకి సన్నాహాలు. ఈపూరులో 846 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనకు చర్మగీతం పాడాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి కాకమాను మాల్యాద్రి. తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ వైఖరిని నిరసిస్తూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డిపోలో ఉద్యోగుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, సెలవుల నిరాకరణ, వైద్య సెలవులపై ఆంక్షలు, మహిళా ఉద్యోగుల హక్కులను కాలరాయడం, చిన్న చిన్న తప్పులకు సస్పెన్షన్లు విధించడం వంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. డిపోలో నెలకొన్న పరిస్థితులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. పరిష్కరించాలి. సమస్య పరిష్కరించేంత వరకు ఈ తెనాలి అంటే రాష్ట్రంలో ఒక పేరు, ఆంధ్ర ప్యారిస్గా. అలాగే రవాణా రంగం అంటే తెనాలిలో కూడా ఒకప్పుడు వందల బావులో బస్సులు ఉన్నాయి. ఈ డిపో మేనేజర్ వచ్చినాక ఒక్కొక్క రూట్లో బస్సులు తగ్గించుకుంటూ ఈ తెనాలికి ఉన్న బ్రాండ్ని కూడా పాటు చేసే మొదటి వ్యక్తి ఈ డిపో మేనేజర్. ఈరోజు రూట్లో అన్ని రూట్లో ఈ బస్సులు అవసరం లేదు నిర్ణయించింది ఈయనే. ఇక్కడ ప్రజలు కాదు, పైన పెద్దలు కాదు, ఈయన ఇష్టమైతే బస్సులన్నీ క్యాన్సిల్ చేస్తాడు. ఈ విధంగా మోనార్క్ నడుస్తాడు. గత 4.5 ఏళ్ళ నుంచి ఈయన మీద అనేక దఫాలుగా చర్చించడం మోనార్క్ వెళ్తాడు. కాబట్టి మేమైతే ఈరోజు విసుకెత్తి రోడ్డుకి ఎక్కాం. మీది ఒకటే మాది ఒకటే నినాదం. ఇప్పటిదాకా మా సమస్యలు కాదు, ఈ డిపో మీదనే మా సమస్య. లేదంటే మా 250 మంది ఎంప్లాయీస్ ఉన్న కుటుంబాలని వేరే డిపోల కన్నా పంపించండి, లేదా ఆయన బదిలీ చేయాలి. ఇవి రెండే మా నినాదాలు. మా తెనాలి డిపోలో ఇన్ని రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్షలు చేయడానికి కారణం మా న్యాయమైన కోరికలు పరిష్కారం కానందువల్లనే మేము ఇన్ని రోజులు చేయటం జరిగింది సార్. మా మహిళకు కావాల్సినవి అన్నీ డిఎం గారు సక్రమంగా ఇవ్వనందునంటే చైల్డ్ కేర్ లీవులు సార్, మంత్లీ లీవులు వాడుకున్న తర్వాత 2 రోజులు లీవ్ అంటే మాకు ఇబ్బందికరంగా ఉంటుంది సార్. చార్ట్ గారి నుంచి సిఐ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు సార్, తర్వాత మళ్ళీ డిఎం గారికి అంటున్నారు సార్. అందుకనే మా మహిళా సమస్యలు చాలా ఉన్నాయి సార్, అవన్నీ మాకు పరిష్కారం కావాలి. ఇవన్నీ పరిష్కారం కానందువల్లే మేము ఇలా రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది సార్. మేము 3 రోజులు లీవ్ తీసుకుంటే మళ్ళీ లీవ్ తీసుకోవడానికి వీలు లేదు. నెలలో 3 రోజులు మాది ఎమ్మెల్యే లీవ్ అని ఉంటుంది. మేము మాకు అవసరమై ఒక్కరోజే మాకు అవసరం, కానీ ఆ ఒక్కరోజు లీవ్ ఇవ్వరు. అందుకని మేమేం చేస్తాం, మరి మా అవసరం గడవాలి కాబట్టి 3 రోజులు లీవ్ రాసేస్తాం ఏదన్నా అవసరానికి. తర్వాత ఏ లీవ్ ఇవ్వరు, ఏదైనా బాగోపోయినా లీవ్ ఇవ్వరు. మీరు మొన్న 3 రోజులు వాడారుగా, మీకు లీవ్ ఇవ్వడానికి కుదరదు, డిఎం గారిని అడగండి అని చెప్తారు. అదొకటి. సిక్ చేస్తే మేము తెనాలి పట్టణంలో ఏ డాక్టర్ సిక్ ఇవ్వడండి, ఏ డాక్టర్ ఇవ్వడం. మీరు కావాలంటే నా ఎమ్మటి రండి, నేను సిక్కు ఏ డాక్టర్ అని ఇస్తాడేమో చూడండి, నేను అబద్ధం చెప్పట్లా. ఏ డాక్టర్ సిక్ ఇవ్వకుండా అందరు డాక్టర్లు బెదిరించారండి. మాకు బాగోనప్పుడు మేము లాస్ ఆఫ్ పే అయ్యి మేము ఇంటి దగ్గర ఉంటే లెటర్ పంపిస్తారు, మీరు డ్యూటీకి రండి, లేకపోతే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని. మేము లాస్ ఆఫ్ పే అయ్యి మేము ఒంట్లో బాగోక మేము ప్రైవేట్ సిక్ చేసుకుంటే మా జీతం పోతుంది. అయినా మేము ఎలా వస్తామండి?
అమరావతిలో కవిరాజు త్రిపురనేని రామస్వామి స్మృతివనం ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు ప్రతినిధి బృందం వెళ్లనుంది. ఈ మేరకు తెనాలిలోని వీజీకే భవన్ లో నిర్వహించిన సమావేశంలో గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వారం రోజుల్లో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటానని తెలిపారు. విజ్ఞాన వేదిక వ్యవస్థాపకుడు ముత్తేవి రవీంద్రనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కలిసేందుకు 10 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే త్రిపురనేని రామస్వామి తెనాలి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 11న తెనాలిలో ఆయన విగ్రహావిష్కరణతో పాటు పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. స్మృతివనం ఏర్పాటుకి ఒక కార్యవర్గాన్ని సన్నాహక కమిటీ అనే పేరుతో కార్యవర్గాన్ని ఏర్పరిచి ఒక 13 మందితో ఈ 13 మంది తర్వాత ఇవాళ జరిగిన ఈ సమావేశంలో దానికి ఒక కొనసాగింపుగానే ఇంకా 4 దాంట్లోకి ముఖ్యంగా త్రిపురనేని రామస్వామి గారి మనవడు సాయిచంద్ ప్రముఖ నటుడు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ అధ్యక్షుడు నారిన వెంకట సుబ్బయ్య గారు, చిలువూరు సురేష్, ఉప్పల సాంబశివరావు అనే 4 కూడా కోఆప్ట్ చేసుకుంటూ అంతకుముందు ఉన్నటువంటి 13 ప్లస్ ఈ 4 17 మంది మొత్తం కార్యవర్గంగా ఏర్పడ్డారు. వీరిలో ఒక 10 మంది త్వరలో ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ముఖ్యమంత్రి గారిని అమరావతిలో కలవాలనేటటువంటి ప్రపోజల్లో ఉన్నారు. ఆయన మున్సిపల్ చైర్మన్గా పనిచేసి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ఉత్సవం ద్వారా తెనాల్లో జరపాలనేటటువంటిది ఆలోచనతో అక్టోబర్ 11, 2026 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్కడ ఒక శ్రీ తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో తెనాల్లో జరపటం, అట్లాగే అక్టోబర్ 3వ తేదీ 4వ తేదీ 3వ తేదీ కానీ 4వ తేదీని కానీ కన్వీనియన్స్ని బట్టి ఒక సభని గుంటూరులో చేయటం, అట్లాగే ఇక్కడ కెనాల్ బండ్ కాలువల ఒడ్డున ఒక విగ్రహావిష్కరణ చేయటం, ఇవన్నీ కూడా 11 అక్టోబర్ 2026న జరపాలని చెప్పనేటటువంటిది. అట్లా గుంటూరులోనేమో RVRJC దాంట్లో అక్కడ కార్యక్రమం, ఇక్కడేమో సెంటనరీ అంటే ఆయన జీవిత సెంటనరీ కాదు, ఆయన మున్సిపల్ కమిషనర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం. 13 సంవత్సరాలు ఇంచుమించుగా చేశారు. మధ్యలో ఒక టర్మ్ ఉన్నట్లేదు అనమాట, షార్ట్ టర్మ్. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినప్పుడు జంతు బలులు, అంతేకాదు అస్పృశ్యతో ఉన్నట్టు మెంబర్స్, అస్పృశ్యత వల్ల కొంతమంది గెలిచిన మెంబర్స్ని కూడా వాళ్ళు కూర్చోవడానికి కూడా అర్హత లేకుండా ఉండేటంటే అలాంటివన్నీ ఆయన చేసి వాళ్ళకి సముచిత న్యాయం చేసి వాళ్ళని చాలా గౌరవించి వాళ్ళకి సమాన హక్కులు కల్పించినటువంటి ఇదనమాట. ఎందుకంటే దాని తర్వాత అనేక విషయాలు తర్వాత ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అవన్నీ కూడా తర్వాత కాలంలో అనేక మంది దాన్ని ఆచరించారు. ముఖ్యంగా ఆయన చాలా ఇష్టపడే ఎన్టీ రామారావు గారు తన పరిపాలనలో ఎక్కువగా ఈయన సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించారు అనమాట. అటువంటి చాలామంది మీద ఆయన 1967లో ఇదే తెనాలికి అన్నాదురై గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇదే దానికి వచ్చి ఆయన కూడా ఈయన గురించి ఎంతో గొప్పగా మాట్లాడారన్నమాట. అంటే పెరియారు, రామస్వామి గారు ఇద్దరు పేర్లు రామస్వాములే, ఇద్దరు విప్లవ యోధులే అని చెప్పి. తర్వాత పెరియారు కూడా ఒకసారి రామస్వామి గారు పోయిన తర్వాత ఒక సంవత్సరం ఆయన కూడా కవిరాజు రాపుడు వెంకటాద్రి గారి కవిరాజు ఆశ్రమానికి యానివర్సరీగా కూడా వచ్చారు. ఇటువంటి అనేక విషయాలు వాటన్నింటినీ స్మరించుకోవడానికి అక్టోబర్ 4న ఆయన మున్సిపల్ చైర్మన్గా జరిగిన శత జయంతిని ఘనంగా చేద్దామని అనుకుంటాం. పారిశుద్ధ్య కార్మికులు సమాజ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు.
తెనాలి మండలంలోని పెదరావూరు గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు గ్రీన్ అంబాసిడర్లకు సుమారు ₹1,00,000 విలువైన నూతన వస్త్రాలు, వృత్తి మరియు వ్యక్తిగత సంరక్షణ సామాగ్రిని మంగళవారం పంపిణీ చేశారు. పెదరావూరుకు చెందిన కారుమంచి శ్రీనివాసరావు ఆర్థిక సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ గోపాలకృష్ణ కార్మికులకు సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. సమాజ సేవా దృక్పథంతో సుమారు ₹1,00,000 విలువైన సామాగ్రిని అందించిన కారుమంచి శ్రీనివాసరావును అభినందించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయ, పంచాయతీ ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఇప్పుడు మన శానిటేషన్ వర్కర్స్కి ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా వారికి కావాల్సిన బట్టలు, అలాగే నిత్యావసరాలు లైక్ సబ్బులు అట్లాంటివన్నీ ఇచ్చే ఆనవాయితీ ఒకటి ఉందని చెప్పారు. మరి గమనిస్తే ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎట్లా కాదన్నా కానీ ₹1,00,000 వరకు దీనికి కేటాయిస్తున్నట్టుగా కనిపించింది. మనకేమనిపించిందంటే, నేను పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత కొంచెం పెద్ద హృదయం ఉన్న వాళ్ళని సంప్రదించి ఇట్లా మన టీం కోసం, మన అత్యంత దిగువ స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు, మరి సమాజం కోసం ఎంతో కష్టపడుతున్న వ్యక్తులు, మా శానిటేషన్ వర్కర్స్కి ఎవరైనా ఒక డోనార్ దొరికి వాళ్ళకి మంచి బట్టలు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చే విధంగా ఎవరైనా దొరుకుతారా అనే యాంగిల్లో మరి ఆలోచిస్తున్నప్పుడు గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ దృష్టికి ఏదో మాటల సందర్భంలో తీసుకెళ్ళాం. అప్పుడు ఏముంది గోపాల్, మన తెనాల్లో చాలామంది కైండ్ హార్ట్ వాళ్ళు ఉంటారు, మనం వాళ్ళకి మంచి జరగాలి అంటే డౌన్ ట్రోడన్ పీపుల్కి మీరు సంప్రదించండి, ఎవరినైనా కానీ ట్యాప్ చేస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు నేను మన పెదరావూరులో ఉన్న మన కె శ్రీనివాసరావు గారిని సంప్రదించాను. వారు వెంటనే, నేను పెద్దగా కూడా వారిని ఏమీ అడగలేదు, మన వాళ్ళ కోసం ఏమైనా చేయగలరా అంటే వారికి ఏమి కావాలో అవన్నీ నేను చేసి పెడతానన్నారు. బట్టలు కొనడం దగ్గర నుంచి, వాళ్ళ కొలత తీసుకొని ఆ బట్టలు కుట్టించడం దగ్గర నుంచి ప్రతిదీ చిన్నది పెద్దది సుమారుగా ₹1,00,000 విలువైన 10 రకాల ఐటమ్స్ ఇచ్చారు ఈరోజు. అంటే కొబ్బరి నూనె, వారికి కావాల్సినవి, మరి చెప్పులు, బట్టలు, విజిలు, ఫినాయిలు అట్లాంటివి, వాళ్ళకి మాస్కులు, చేతి గ్లౌజులు, వాళ్ళకి ఏవైతే అవసరమో గ్రౌండ్లో అవన్నీ కూడా పెద్ద మనసుతో ఇచ్చారు. మరి వారిని నేను హృదయపూర్వకంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈపూరులో 846 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కొల్లూరు మండలం ఈపూరు స్వర్ణ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈపూర్లంక గ్రామాలకు చెందిన 846 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల భూ హక్కుల పరిరక్షణ, భూ సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకత పెంపే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వ్యక్తిగత ఫోటోలు లేకుండా ప్రభుత్వ రాజ్యముద్రతో పాస్ పుస్తకాలు అందించడం ద్వారా రైతులకు చట్టబద్ధమైన భూ హక్కులకు మరింత భరోసా కలుగుతుందన్నారు. ఈ పాస్ పుస్తకాలతో బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రైతాంగానికి అన్నదాత సుఖీభావ కింద ₹14,000 రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లిస్తా ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరు మీద ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ₹15,000 వాళ్ళ ఖాతాకి జమ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 42 లక్షల మంది పిల్లలకి ఇస్తే, ఇవాళ అదే విద్యార్థులు 67.5 లక్షల మందికి ఈ ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ అమలు చేస్తూ ఉంది. ఇంటర్మీడియట్ పైన చదువుకునే పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అదేవిధంగా స్త్రీశక్తి కింద ఉచిత బస్ సౌకర్యం మహిళలు బ్రహ్మాండంగా వినియోగించుకుంటున్నారు. ఇలా కోట్ల సంఖ్యలో ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి ఉచితంగా మహిళలకి. వేల కోట్ల రూపాయల ప్రభుత్వం ఈ పథకానికి ఖర్చు పెడతా ఉంది. అదేవిధంగా 3 సిలిండర్లు ఉచితంగా అందించే కార్యక్రమం కింద ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. పోతే అభివృద్ధి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో కుంటుపడిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళా ఇలా పట్టాలు ఎక్కించి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాం ఈ 2 సంవత్సరాల కాలంలో. గమనించండి మీరందరూ కూడా. దానిలో భాగంగానే ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం రీసర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ఇలా వివిధ స్థాయిల్లో నడుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ప్రతి నెల
2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆ నెలలో పూర్తయినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి పాస్బుక్లు పంపిణీ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ నెలలో ఈపూర్లంక గ్రామాలకు సంబంధించి ఈ మండలంలో ఈ పట్టాదారు పాస్బుక్లు 846 పాస్బుక్లు ఇలా పంపిణీ చేయబోతా ఉన్నాం. ఇదే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి మీకు ఏదైనా వివాదాలు వస్తే, రైతుల మధ్య వివాదాలు వస్తే తీర్చే డ్యూటీ వాళ్లే తీసుకోబోయారు. ఆ యాక్ట్ ద్వారా పెద్ద మనుషులు పెట్టి వాళ్లే కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. మీ భూములు, మీ ఆస్తులకి సర్వే చేసి సర్వేరాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పాస్బుక్ మీద వేశాడు, సర్వేరాళ్ల మీద వేశాడు. మీ తాతల తండ్రులు సంపాదించి మీకు ఇచ్చిన ఆస్తి లేదు, మీరు రూపాయి కూడబెట్టుకుని సంపాదించుకున్నటువంటి ఆస్తిలో ఈయన సర్వేరాల మీద ఈయన హద్దులేంటి, ఈయన ఫోటోలేంటి, మనకిచ్చే పాస్బుక్ మనకు ఆస్తికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీద ఆయన ఫోటోలు ఏందో అర్థం కాల. ఉన్నాడా ఇలా ముఖ్యమంత్రిగా? ఎవరైనా ప్రజలు ఎన్నుకునేది 5 సంవత్సరాలకి మ్యాండేట్ ఇచ్చేది, కానీ ఆయన ఏదో శాశ్వతం అన్నట్టుగా అసలు ఎక్కడ భారతదేశంలో ఎవడో చేయడు, ఏ ముఖ్యమంత్రి కూడా. మీ ఆస్తుల మీద ఆయన హక్కు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. 164 సీట్లు కూటమి పార్టీలకు ఇవ్వడానికి అది కూడా ఒక ప్రధాన కారణం. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులన్నీ సరిచేసి రీసర్వే చేసి చిన్న తప్పులుంటే మళ్ళీ సరి చేస్తారు. మళ్ళీ మీరు అర్జీలు పెట్టుకోండి, కింద విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి మొత్తం రెస్పాండ్ అయ్యి ఏ తప్పులు ఉన్నాయో వెంటనే మళ్ళీ 1 నెల 2 నెలల్లో మళ్ళీ అవి కూడా సరిచేసి మళ్ళీ అక్టోబర్లోనూ ఎప్పుడో ఈ సరి చేసినటువంటి పాస్బుక్లు మళ్ళీ వస్తాయి. ఇవన్నీ కూడా ప్రధానంగా గతంలో చేసిన తప్పులన్నీ సరిదిద్దడానికి 2 సంవత్సరాలు ఈ రెవెన్యూ వ్యవస్థలో సరిపోయింది. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ అనంతరం ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు అడపా సంపత్ రాయుడు కోరారు. ఓటర్ జాబితాలో పేరు లేకపోయినా వివరాల్లో తప్పులు ఉన్నా వెంటనే సంబంధిత బిఎల్ఓ లేదా ఎన్నికల అధికారులను సంప్రదించి అవసరమైన దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఓటు హక్కును పరిరక్షించుకోవాలంటే ప్రతి ఓటరు బాధ్యతగా తమ వివరాలను ధృవీకరించుకోవాలని ఆయన అన్నారు. నిన్నటితో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సమగ్ర ఓటర్ రివిజన్ జరిగింది. ఇప్పుడు కొత్తగా ఓటర్ లిస్టులు మళ్ళీ ముసాయిదా కొత్త ఓటర్ లిస్టులు వచ్చింది. వాటిల్లో మన ఓటు ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన దగ్గరలో ఉన్న బిఎల్ఓల దగ్గర కూడా ఈ యొక్క ఓటర్ లిస్టులు ఉంటాయి. అదే కాకుండా వివిధ రాజకీయ పార్టీల వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి ఓటర్ లిస్టులు ఉంటాయి. అదేవిధంగా కాకుండా మనం యాప్ ద్వారా కూడా మన ఓటు ఉందో లేదో చూసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ మనకి ఆయుధమైన ఓటుని కోల్పోకుండా ఉండాల్సిన బాధ్యత మంది కాబట్టి అందరం కూడా తప్పనిసరిగా మనకి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం ద్వారా మన ఓటు ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఓటు కానీ ఏదైనా సాంకేతిక కారణాల మూలంగా కానీ మనం సమగ్ర సర్వేలో పాల్గొనకపోవడం మూలంగా కానీ మరే విధంగా కానీ మన ఓటర్ లిస్టులో లేని పక్షంలో మనం తక్షణమే ఫారం 6ని మనం పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఓటు వస్తుంది. అదేవిధంగా మనం ఒకవేళ మన ఇంట్లో కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరైనా అనర్హులైన ఓటర్లు కానీ చేరుంటే, అంటే ఒకవేళ ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, వేరే ఊరు వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా వేరే దేశం వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా ఏదైనా మరణించి ఉండొచ్చు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ ఓటును కూడా లేకుండా చేయవలసిన బాధ్యత కూడా మన మీదే ఉంది. అంటే అది బిఎల్ఓలు చేస్తారని లేకపోతే ఏదైనా రాజకీయ నాయకులు చేస్తారని కాదు. ఎందుకంటే మళ్ళా సర్వేలు చేసినప్పుడు మన ఓట్లు పోవడానికి కూడా కారణం ఇదొకటి అవుతుంది. ఇన్ని ఓట్లు ఉండాలి, ఇన్ని ఓట్లు ఉండకూడదు అనే ఒక పర్సంటేజ్ మీరు చూసుకుంటే అనవసరమైన అనర్హులైన ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ యొక్క గెలుపు కరెక్ట్ కాదు ఉంది. అందుకోసం మనందరం కూడా మన ఓటు ఉందా లేదా చూసుకోవటం, ఒకవేళ అనివార్య కారణాల మూలంగా అర్హులైన మన ఓటు లేకపోతే తక్షణమే ఫారం 6ని ఈ నెల 30వ తారీఖు లోపల మన దగ్గరలో ఉన్న బిఎల్ఓలకు కానీ లేదా సచివాలయంలో కానీ లేదా ఎలక్ట్రో ఆఫీసర్స్ కానీ అందజేసినట్టయితే మన ఓటు భద్రంగా ఉంటుంది. ఓటు భద్రత పరచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనమందరం కూడా ఓటర్ లిస్టుని చూద్దాం, తప్పనిసరిగా మన ఓటుని కాపాడుకుందాం. ఓటును కాపాడుకోవడమే కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మంచి ప్రభుత్వాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓటుని చూడవలసిందిగా కోరుతున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత,
నిరంకుశ పాలన సాగిస్తుందని మోదీ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కాకమాను మాల్యాద్రి డిమాండ్ చేశారు. తెనాలి గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ నిరుద్యోగ యువతకు మొండి చేయి చూపుతుందని విమర్శించారు. కుల మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చేపట్టనున్న పాదయాత్రలు సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు శివాజీ, చెరుకుమల్లి సింగారావు, ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య మండలి జిల్లా అధ్యక్షులు బొంతా నీలాంబరి, పాసం వెంకటేష్, శివ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉందని, ఏదైతే వాళ్ళు అధికారంలో రావడం కోసం ఇచ్చిన హామీలన్నీ కూడా పుట్టదాఖలు అవుతూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 2 కోట్లు సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. మరి సంవత్సరం లోపల కూడా అన్ని ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారులకు రావడం జరిగింది. ప్రతి నల్లధనం ఏదైతే విదేశాల్లో నల్లధనం ఉందని ఆ నల్లధనం అంతా కూడా తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో మరి 15 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తామని అందరిని కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఓపెన్ చేసుకోమని చెప్పారు. అకౌంట్లు ఓపెన్ చేశారు కానీ ఏ అకౌంట్లో కూడా ₹1 ఏని పరిస్థితి ఓ పక్క చూస్తూ ఉన్నాం. రెండో పక్క నోట్ల రద్దు పేరుతోటి ఏదైతే నల్లధనం అంతా ఉంది అదంతా కూడా మరి ప్రజలకు పంచుతామని చెప్పి నోట్లు రద్దు పెట్టి దాదాపు 125 మంది చనిపోవడానికి కారణమైనటువంటి బీజేపీ ప్రభుత్వం మరి మతోన్మాదంతో ముందుకెళ్తూ ఉంది. కార్మికుల్ని కర్షకుల్ని మర్చిపోవడమే కాకుండా కార్పొరేట్ సంస్థలకి అదానీ అంబానీ వాళ్ళిద్దరికి కూడా ఈ దేశ సంపదనంతా కూడా కట్టబెడతా ఉంది. దాంట్లో భాగంగా అడవులన్నీ కూడా మరి ఖాళీ చేయించి ఓ పక్క మరి ఓడరేవుల్ని విమానాశ్రయాలన్నీ కూడా మరి వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి జరుగుతూ ఉంది. అట్లాగే ఎన్నికలకు సంబంధించి చూస్తే ఎన్నికలన్నీ కూడా మరి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు. ఎన్నికల్లో గెలవడం ఒక ఎత్తు అయితే గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళని కూడా మరి బీజేపీలో చేర్చుకొని అక్కడున్న ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా ఉన్న ఈ ప్రభుత్వం మరి ఈ పరిస్థితుల్లో మార్పు కావాలని, ఈ మార్పు అనివార్యంగా మార్పు రావాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల మరి 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, ప్రతి సంవత్సరం 1 కోటి ఉద్యోగాలు ఇస్తానని ఈ యొక్క హామీలతోటి వచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులపై నల్ల చట్టాలని, అదేవిధంగా కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి కోర్టుల రూపంలో కార్మికుల్ని కర్షకుల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని మనం మన యొక్క అనుకూలమైన శక్తులతో కలిసి ఇండియా కూటమి ఇలాంటి శక్తులతో కలిసి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే కార్మికులు కర్షకులకి మనం పెద్ద ఎత్తున మనం కూడా పరోక్షంగా వాళ్ళకు ద్రోహం చేసినట్లయింది. కాబట్టి వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మనం గద్దె దింపి కార్మికులకి కర్షకులకి మనం సహాయం చేయాల్సిందిగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలని నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా సెప్టెంబర్ 1వ తారీఖున రామ్లీలా మైదానంలో లక్షలాది మంది కార్మికులు శ్రామికులు పార్టీ శ్రేణులతో పెద్ద బహిరంగ సభ, అదేవిధంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు అదానీ అంబానీ లాంటి వ్యక్తులకి దేశ సంపదను దోచిపెడుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా నిరంతరం పోరాటాలు చేస్తూ మళ్ళీ మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం అవుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు జనరల్ బాడీ సమావేశం. మరి ఈ నెలంతా కూడా ఈ నెల 6 నుంచి 15 వరకు, అదేగా సెప్టెంబర్ నుంచి నెలాఖరు వరకు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ
పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో ప్రజలు ప్రగతిశీల వాదులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరూ సిపిఐ పార్టీకి మద్దతు తెలియజేస్తూ సిపిఐ ప్రజా సంఘాలని అన్నింటిని కూడా బలోపేతం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమితి మీకు విజ్ఞప్తి చేస్తాం. కృష్ణబలిజ దాసరి పూసల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ కావేటి సామ్రాజ్యం సంస్మరణ సభ ఈ నెల 5వ తేదీ తెనాలిలోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సేవలను స్మరించుకుంటూ పలువురు ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని నివాళులు అర్పించనున్నట్లు పేర్కొన్నారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సంస్మరణ సభను విజయవంతం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. మన కులాలకు నేనున్నాను అండగా అని ఆమె నిలబడింది కాబట్టి ఈరోజు ఈ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఈ కార్పొరేషన్ కానీ నిలబడి ఇంత ముందుకు తీసుకెళ్ళి ఇంత నిలబెట్టింది కాబట్టి ఆ రోజు ఆమె చేసిన కృషి వల్లే ఈరోజు ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఆమెను మరొకసారి స్మరించుకుంటూ అలాగే ఆ తర్వాత వచ్చిన కార్పొరేషన్ చైర్మన్లు అందరూ మన కులాలకు మంచి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే సామ్రాజ్యమ్మ గారికి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించి ఆమె ఎక్కడున్నా ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే ఆమె వదిలిన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కృష్ణబలిజ దాసరి పూసల మాజీ చైర్మన్ గారు కావేటి సామ్రాజ్యం గారు 10 రోజుల క్రితం అకాల మరణం చెందిందని అందరికీ తెలుసు. రేపు అనగా 5వ తారీఖు తెనాలి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో కుటుంబ సభ్యులందరూ కలిసి సంతాప కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటలుగా ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి తెనాలి అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ పార్టీ నాయకులు అదేవిధంగా కృష్ణబలిజ పూసలి దాసరి కుటుంబ సభ్యులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వారందరికీ తెనాలి నుంచి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. పక్షవాతం, క్యాన్సర్ వంటి ప్రాణాంతిక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందజేస్తే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్య నిపుణులు తెలిపారు. తెనాలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జొన్నలగడ్డ మోహనకృష్ణ మాట్లాడుతూ పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి తరలి వస్తే మెదడు దెబ్బతినకుండా కాపాడవచ్చని అన్నారు. ముఖం వంగిపోవడం, చేతులు బలహీనపడటం, మాట తడబడటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ కారుమంచు మాట్లాడుతూ క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే ఆధునిక వైద్య సాంకేతికతో సమర్థవంతంగా చికిత్స అందించవచ్చని అన్నారు. యశోద ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఎంఆర్ లైనక్ వంటి అత్యాధునిక సాంకేతికతతో కొన్ని ప్రారంభ దశ క్యాన్సర్లకు 5 రోజుల్లోనే చికిత్స పూర్తి చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ప్రతి ఏడాది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, వ్యసనాలకు దూరంగా ఉండడం, వ్యాయామం, పౌష్టిక ఆహారం అలవాటు చేసుకోవడం ద్వారా ప్రాణాంతిక వ్యాధులను నివారించవచ్చని వైద్యులు సూచించారు. సమావేశంలో ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ విభాగాధిపతి వీరంకి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఇవాల్టి కార్యక్రమానికి ప్రముఖ ఉద్దేశం హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో, చిన్న వయస్కుల్లో ఈ నరాల ప్రాబ్లమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి, అండ్ స్పైన్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఫిట్స్ సమస్య కానీ ఎందుకు పెరుగుతుంది, మనకి దైనందిన జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ ఎక్కువ ఉండడము, స్క్రీన్ టైం ఎక్కువ ఉండడము, ఇవన్నీ కామన్ కాజెస్గా ఉంటున్నాయండి. అండ్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్లో వచ్చేసరికి మనకి ఇప్పుడు యశోద హాస్పిటల్స్లో ఈ 3 టెస్లా ఎంఆర్ఐ అని కానీ, బైప్లానర్ కాత్ ల్యాబ్ అని కానీ, ఇంటరాపరేటివ్ ఎంఆర్ఐ అని కానీ, ఇంటిగ్రేటెడ్ న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్ అండి. న్యూరాలజిస్టు, న్యూరో ఆంకాలజిస్ట్ అండ్ న్యూరో సర్జన్స్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టు, క్రిటికల్ కేర్, న్యూరో క్రిటికల్ కేర్, సపరేట్ బ్రెయిన్ స్ట్రోక్ యూనిట్ అని మాకు ఉంటుంది. సో ఇట్లా 4-5 డిపార్ట్మెంట్స్ కలిపి అవసరాన్ని బట్టి ప్రతి పేషెంట్కి మనం సేవలు అందించడం జరుగుతుంది. అండ్ ఇవాళ నేను ఒక స్టేజ్ తలుచుకున్నది బ్రెయిన్ స్ట్రోక్ గురించి అండి, పక్షవాతం గురించి. మనందరికీ తెలుసు, అందరికీ ఎవరో ఒకళ్ళు చుట్టాల్లో ఎవరో ఒకళ్ళు ఉండుంటారు బ్రెయిన్ స్ట్రోక్తో పక్షవాతం వచ్చి బెడ్ రిడన్ అయిపోయిన వాళ్ళు. సో ఖచ్చితంగా అందరూ చూసే ఉంటారు. సో ఇబ్బందికరమైన విషయం ఏంటంటే 20 ఏళ్ళ ముందు వరకు కానీ 10 ఏళ్ళ ముందు వరకు కానీ
కేవలం 3 గంటల వరకే మనం ఇంజెక్షన్ చేయగలగడం కానీ, లేదంటే పేషెంట్లు అసలు హాస్పిటల్కి వచ్చేసరికి వాళ్ళకి తెలియకపోవడము, అవగాహన లేకపోవడము, సో వీటి వల్ల ఎవరికి వైద్యం చేయలేకపోయే వాళ్ళం. కేవలం మనకి భవిష్యత్తులో మళ్ళీ బ్రెయిన్ క్లాట్ రాకుండా, లేకపోతే మళ్ళీ పక్షవాతం రాకుండా ట్రీట్మెంట్ చేయగలిగే వాళ్ళం. కానీ ఇప్పటికిప్పుడు పేషెంట్కి ఈసారి వచ్చిన పక్షవాతం నయం చేయడానికి రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ తప్ప వేరే సేవలు ఏమీ చేయలేకపోయేవాళ్ళం. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 2 రకాల ముఖ్యమైన అడ్వాన్సెస్ వచ్చాయండి. ఒకటి థ్రాంబోలైసిస్ అని ఇంజెక్షన్ థెరపీ ఉంటుంది. సో 3 గంటల లోపల వీలైనంత తొందరగా హాస్పిటల్కి వస్తే మనం అది క్లాట్ని డయాగ్నోస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. క్యాన్సర్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదు, లేకపోతే చాలా ఎక్కువ ఖర్చులు అయిపోతాయి, ఎంత చేసినా కానీ మళ్ళీ వస్తుంటుంది, ఇలాంటి చాలా అపోహలతోటి ట్రీట్మెంట్ దాకా కూడా రాకుండా చాలామంది భయపడుతూ అలానే కాలం గడిపేస్తూ ఉంటారు. దీనివల్ల క్యాన్సర్ వల్ల మరణాలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. సో ఇప్పుడు 30-40 ఏళ్ళ క్రితం కంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే దినదినంగా చాలా వరకు మనకి క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా అభివృద్ధి చెందాయి అన్నమాట. ఎస్పెషల్లీ సర్జరీలో రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి, కీమోథెరపీస్, టార్గెట్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్, ఇంకా లేటెస్ట్ కార్టీ సెల్ థెరపీస్, ఇలా చాలా వచ్చాయి. రేడియేషన్లోకి వచ్చేసరికి ఒకప్పుడు రేడియేషన్ అనగానే భయపడేవాళ్ళు, కరెంట్లు షాక్లు ఇస్తారు, చర్మాలు కాలిపోతే, ఇలా చాలా వరకు భయపడేవాళ్ళు అనమాట. కానీ అలాంటివి ఏమీ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అత్యంత ప్రిసైజ్గా ఓన్లీ క్యాన్సర్కి మాత్రమే హై ఎనర్జీ ఎక్స్రేస్ ఇచ్చి దాని లోపలే కరిగించే టెక్నిక్స్ ఇప్పుడు చాలా అందుబాటులోకి వచ్చాయి. ఎస్పెషల్లీ దీనికి సంబంధించి యశోద హాస్పిటల్స్లో మనకి ఇండియాలో ఎక్కలేనంత హయ్యెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. దీంతో ఎంత వృద్ధులైనా, ఎంత ఛాలెంజింగ్ కేసు అయినా మనం చాలా చక్కగా ప్రిసైజ్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. దీనిలో ఉదాహరణకి మనకి MR-Linac అనేది ఒకటి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అనమాట రేడియేషన్ ఆంకాలజీలో. ఇది ఇండియాలో ఫస్ట్ మషిన్ మనం యశోద హాస్పిటల్స్లో పెట్టడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత కనీసం పేషెంట్స్కి మనం ఎలాంటి స్కిన్ రియాక్షన్స్ చూడలేదు. 90 ఏళ్ళ వృద్ధులకి కానీ 2 ఏళ్ళ పిల్లలకి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే రేడియో సర్జరీ అనే కొత్త పద్ధతి ద్వారా ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్స్ కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ, లివర్ ట్యూమర్స్ కానీ, లేకపోతే ప్యాంక్రస్, వీటన్నిటికి కూడా 5 డేస్లోనే అత్యంత హై ఎనర్జీ ఎక్స్రేస్ని లోపలికి పంపించి కనీసం కత్తిఘాటు కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా మనం దాన్ని క్యూర్ చేయడం జరుగుతుంది. చెదలవాడ సతీష్ చంద్ర 5వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చెదలవాడ ఉమేష్ చంద్ర IPS సోదరుడు చెదలవాడ సతీష్ చంద్ర 5వ వర్ధంతి సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలు, ప్రయాణికులకు భోజనాన్ని పంపిణీ చేసి సతీష్ చంద్రను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు చెదలవాడ ఉమేష్ చంద్ర IPS సోదరుడు సతీష్ చంద్ర చనిపోయిన రోజు 5వ వర్ధంతి సందర్భంగా శివభక్త సేవా సమితి దగ్గర భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహించడానికి వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో నిర్వహించగలమని తెలియజేస్తాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో త్రిపురనేని స్మృతివనం ఏర్పాటు కోరుతూ సీఎం భేటీకి సన్నాహాలు. ఈపూరులో 846 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనకు చర్మగీతం పాడాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి కాకమాను మాల్యాద్రి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.